నమస్తే అండి. నేను సునీతను. ఈరోజు కాకరకాయతో 65 చేసుకుందామండి. కాకరకాయ ఫ్రై ఇది చాలా బాగుంటుంది. ఇది అందరం తినొచ్చు. షుగర్ పేషెంట్లకి కాకరకాయ తినమంటే తినరు కదా, ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసి చూపిస్తానండి. ముందుగా కాకరకాయలు తీసుకుని దాన్ని ఇలా పైన తీసేసి లోపలవి గింజలు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుని చీలికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మన ఇష్టం ఎన్ని తీసుకుంటే అన్ని. ఒక గరిట పెరుగు అండి, గడ్డ పెరుగు, కాస్త సాల్ట్, గల్లుప్పు అనమాట తీసుకొని దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కాకరకాయలన్నీ వేసి అన్నీ వేసేసుకొని కాకరకాయలన్నీ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఇటుకి కాకరకాయలకి పెరుగు పట్టేటట్టు కలుపుకోవాలి. పూర్తిగా కలవాలి. ఉప్పును పెరుగు అంతా కలుస్తుంది. ఇలా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అరగంట అయిందండి. కాకరకాయలు ఉడకబెట్టుకుందాం. స్టవ్ మీద వేడి నీళ్ళు మరగపెట్టుకొని దాంట్లో ఈ కాకరకాయలు వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత వీటిని స్టఫింగ్ చేసుకుందాం. ఉడికిన కాకరకాయలు తీసేసుకుని నీళ్ళలోంచి తీసేసుకుందామని జల్లెడ బుట్ట పెట్టుకున్నాను. నేను జల్లెడ గిన్నె దాంట్లో వేసేసుకుందాం. నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని చన్నీళ్ళతో కాకరకాయలని శుభ్రంగా కడుక్కుందాం. నీళ్ళు పోస్తే అదంతా వేస్ట్ అంతా పోతుంది, పెరుగంతా. ఇలా కడుక్కుని ఒక 2 నిమిషాలు వడేసుకోవాలండి. నీళ్ళన్నీ వడిలిపోవాలి, నీళ్ళేం ఉండకూడదు. ఆనియన్, సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పల్లీలు వేపి పెట్టుకున్న పొడి, కొత్తిమీర అన్నీ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకున్న కాకరకాయలో కూర్చుకోవాలి, స్టఫింగ్ చేసుకోవాలి. అలా అన్ని కాకరకాయలు ఇలా స్టఫ్ చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ స్టఫింగ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా పై పూత కోసం ఇలా రెడీ చేసుకోవాలి. శనగపిండి 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. లైట్గా ఇలా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకుని కొంచెం పలచగా కలుపుకోవాలండి. జారుగా ఉండాలి దీనికల్లా. బండిలో తగు మాత్రం ఆయిల్ వేసుకునండి. ఈ మనం శనగపిండి లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, దాంట్లో కాకరకాయని ముంచి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకుంటే కాకరకాయ 65 తయారవుతుందండి. అలా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 65 చేసుకుందాం. అన్నీ ఇదే మాదిరిగా వేసుకోవాలండి. అన్నీ వేసేసుకొని ఒక్కొక్కటి నిదానంగా తిప్పుకోవాలండి, కలుపుకోవాలి. ఇలా కొంచెం లైట్గా కొంచెం వేగంగానే తిప్పకూడదండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుంటే వేగుతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇలా వేగిపోయినాయండి. అన్నీ తీసేస్తున్నాను. తీసేసిందని మన ప్రాసెస్ చూపిస్తా. అన్నీ తీసేసుకోవాలి. ఇలా స్పూన్ ఆయిల్ వేసా,
కారం, సాల్ట్, ధనియాలు. వేపుకున్న కాకరకాయలను కూడా దీంట్లో వేసేసుకుని లైట్గా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు కారం అంతా పడుతుంది పైన. మనకి స్టఫింగ్ పెట్టక మిగిలిపోయిన కొంచెం ఉల్లిపాయ స్టఫింగ్ కూడా వేసేసుకొని వేపుకోవచ్చు. మిగిలిపోయిన దాన్ని కూడా వేసుకుంటే 65 కాకరకాయ 65 తయారైపోతుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీ. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినొచ్చు. వేపుకున్న కరివేపాకుని గార్నిష్ చేసుకుంటే కాకరకాయ 65 రెడీ అయిపోతుందండి. ఉంటాను, బాయ్.